హాయ్ ఫ్రెండ్స్, విమానాలు మాయమయ్యే ప్రదేశమేదైనా బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనకి తెలుసు. అయితే మెక్సికోలోని ఒక ఎడారిలో అంతకంటే భయంకరమైన ప్రాంతం ఒకటి ఉంది. దాని పేరే మఫిమీ సైలెంట్ జోన్. ఇక్కడ అడుగు పెట్టగానే మీ మొబైల్ సిగ్నల్స్ మాయమైపోతాయి. రేడియోలు కేవలం నిశ్శబ్దాన్ని మాత్రమే వినిపిస్తాయి. చివరకు మీ దిక్చూచి కూడా పిచ్చిగా తిరుగుతూ దారి చూపడం మానేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1970లో నాసా ప్రయోగించిన ఒక శక్తివంతమైన రాకెట్ దారి తప్పి సరిగ్గా ఇక్కడకు వచ్చి కూలిందిపోయింది. ఈ ఎడారిలో సిగ్నల్స్ను మింగేస్తున్న ఆ దృశ్య శక్తి ఏంటి? ఇక్కడ భూమి అడుగున ఏదైనా వింత ఖనిజం ఉందా? ఈ మిస్టరీ అన్వేషణలో ప్రపంచాన్ని వణికిస్తున్న సైలెంట్ జోన్ అసలు రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఒక ప్రమాదం ద్వారా ఈ సైలెంట్ జోన్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఇది జూలై 11, 1970 సంవత్సరం నాసా ఊటా నుండి ఒక అథేనా రాకెట్ను ప్రయోగించింది. అది వైట్ సౌండ్స్ మిసైల్ రేంజ్లో పడాలి. కానీ అకస్మాత్తుగా ఆ రాకెట్ తన దారిని మార్చుకొని 100 మైళ్ళ దూరంలో ఉన్న ఈ మెఫిమీ ఎడారిలోని ఒక చిన్న ప్రాంతంలో కూలిపోయింది. నాసా శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళేటప్పుడు వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తలెత్తాయి. అక్కడ ఏ రకమైన రేడియో తరంగాలు, శాటిలైట్ సిగ్నల్స్ ప్రసారం కావటం లేదు. ఆ రాకెట్లో ఉన్న రేడియో ధార్మిక పదార్థం కోబాల్ట్ 50 వల్ల ఇలా జరిగిందా, లేక ఆ ప్రాంతానికి ఉన్న సహజసిద్ధమైన శక్తి రాకెట్ను లాక్కుందా అనేది ఇప్పటికీ ఒక వేడని మిస్టరీ. ఈ సైలెంట్ జోన్లో కేవలం సిగ్నల్స్ ఆగిపోవటమే కాదు, ఇక్కడ ప్రకృతి కూడా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఎడారిలో ఉండే తాబేళ్లు తమ చిప్ప మీద వింతైన ఆకారాలను కలిగి ఉంటాయి. ఇక్కడ మొక్కలు కూడా అసాధారణంగా పెరుగుతాయి. పరిశోధకుల ప్రకారం ఈ ప్రాంతంలో పురాతన కాలం నుండి విపరీతమైన సంఖ్యలో ఉల్కలు వచ్చి పడ్డాయి. ఈ ఉల్కల్లో ఉండే మాగ్నెటైట్ అనే ఖనిజం వల్ల ఇక్కడ ఒక భారీ అయస్కాంత క్షేత్రం ఏర్పడిందని, ఇది రేడియో తరంగాలను అడ్డుకుంటుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇక్కడ తిరిగే ప్రజలు చెప్పే కథల ప్రకారం వేరేలా ఉన్నాయి. ఇక్కడ తరచూ ఎత్తైన ఆకారాలు ఉన్న వ్యక్తులు కనిపిస్తారని, వారు మాట్లాడుకుంటేనే మాయమైపోతారని స్థానికులు చెబుతుంటారు. విచిత్రం ఏమిటంటే ఈ సైలెంట్ జోన్, ఈజిప్టు పిరమిడ్లు, ఇంకా బెర్ముడా ట్రయాంగిల్ ఇవన్నీ భూమి మీద 27వ ఉత్తర అక్షాంశం మీద ఉన్నాయి. దీన్నే శాస్త్రవేత్తలు మెగా మిస్టరీ లైన్ అని పిలుస్తారు. ఈ రేఖ మీద ఉన్న ప్రాంతాలన్నీ ఏదో ఒక అసాధారణ శక్తిని కలిగి ఉన్నాయి. లేటెస్ట్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ ఎడారి అడుగున భారీ సంఖ్యలో లోహపు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. అవి ఆకాశం నుండి వచ్చే ప్రతి సిగ్నల్ను భూమిలోనికి లాగేసుకుంటున్నాయి. అందుకే ఇక్కడ విమానాలు కూడా దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. సైలెంట్ జోన్ ఇది ఒక వేడని మర్మం. ప్రకృతి మనకు విసిరిన ఒక సవాల్. నిజానికి మఫిమీ సైలెంట్ జోన్ అనేది సైన్స్కు ఒక పెద్ద పరీక్ష. ఇక్కడ రేడియోలు ఎందుకు ఆగిపోతాయి, నాసా రాకెట్నే ఎందుకు ఆకర్షించింది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే కొద్దీ కొత్త రహస్యాలు పుట్టుకొస్తున్నాయి. ఆ శబ్దం వెనుకే దాగి ఉన్న అసలు సత్యాన్ని మనిషి ఎప్పటికైనా తెలుసుకుంటాడో లేదో చూడాలి. సైలెంట్ జోన్ ఇది ఒక అంతు చిక్కని అద్భుతం. చూశారు కదా ఫ్రెండ్స్, మెక్సికోలోని ఆ వింత సైలెంట్ జోన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ నిజంగానే ఏదైనా శక్తి ఉందని మీరు నమ్ముతారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.